కేసీఆర్ గెలిచిన 10 ఏళ్ళు సెక్రటరియట్కు పోలే, ఎందుకంటే అది వాస్తుకు లేదు. ఇంతకుముందు సీఎంలు కూడా సరిగా పనిచేయలేదు. రాజశేఖర్ రెడ్డి ఇలా హెలికాప్టర్ దుర్ఘటన చనిపోయాడు. ఈ సెక్రటరీ బాగలేదు, కూలగొట్టి కట్టాలన్నారు. అది కమిషన్ల కోసం 40% కమిషన్ల కోసం కూలగొట్టిండు. అయితే మరి వాస్తుకు బాగలేనప్పుడు 2 సార్లు బాగానే గెలిచిండు. మరి మూడోసారి కొత్త సెక్రటరీ కట్టినాక ఈయన సీఎంకు ఎట్లా ఓడిపోతాడు? వాస్తు పండితులు ఏం చెప్పిండు? ఇది తప్పు సంకేతాలు ఇచ్చిండు. ఆయనకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు చూపెట్టిండు. ఏమైంది? అది 3 లక్షల కోట్లతో 3,000 కోట్లతో కట్టిండు. అది కమిషన్ల కోసం కట్టిండు. అది కట్టినాక ఓడిపోయిండు. ఆయన ఓడిపోయిండు. ఆయన కొడుకు కారు రేసులో దొరికిపోయిండు. బిడ్డ లిక్కర్ కేసులో దొరికిపోయింది. అల్లుడు కాళేశ్వరంలో దొరికిపోయిండు. అన్నవరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది. ఆయన ఇక ఎన్ని కోట్లు తిన్నాడో, ఎన్ని వేల కోట్లు తిన్నాడో. ఇవన్నీ వాస్తు కాదు. వాస్తు మంచిగా ఉంటే ఆ 10 ఏళ్ళలోనే రావద్దు. నువ్వు కొత్త సెక్రటరీ కట్టినాక ఎట్లా ఓడిపోతావు నువ్వు? ఈ కామెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.